క్యాన్సర్ పేషెంట్లు నిజంగా పెరుగుతున్నారా? క్యాన్సర్ అంతలా ఉందా? అమెరికాలో, ఇక్కడ చూసిన తర్వాత క్యాన్సర్ అనేది ఎలా ఉంది సార్? క్యాన్సర్ నెంబర్లు భయంకరంగా ఏ లెవెల్లో పెరగాలి ఆ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ క్రిటికల్. అందులో 60% ఓ అది ఇంపార్టెంట్ మెసేజ్. 60%. 80% ఆఫ్ ద టొబాకో రిలీజ్. అవి మాడిఫై చేసుకుంటే అవి దగ్గరికి రావు. చేతులారా మనమే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము. క్యాన్సర్లని, ఇతర రోగాల్ని తెచ్చుకుంటున్నాం మనం. More than 200 women are dying of cervical cancer per day in India. ఇన్ ఇండియా ఎస్ దిస్ ఈస్ ద టైం అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి సార్? దిస్ ఈజ్ ది టైం అంటే మీరు రెండు కూడా మన చేతిలో ఉంది. పే అటెన్షన్ టు యువర్ బాడీ. సింపుల్ థింగ్. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్. డోంట్ బి అఫ్రైడ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పెరుగుతున్నటువంటి ఒత్తిడి, జీవన శైలి, ఆహారంలో మార్పులు, వీటన్నిటితో మనకు క్యాన్సర్లతో పాటుగా కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. భారతదేశంలో జరుగుతున్నటువంటి మరణాల్లో 25% మరణాలు కార్డియాక్ అరెస్ట్ల వల్లే జరుగుతున్నాయి, సివిడి వల్లే అవుతున్నాయని లెక్కలు చెప్తున్నాయి. అట్ ద సేమ్ టైం క్యాన్సర్ కూడా అవేర్నెస్ పెరగడంతో విపరీతమైనటువంటి కేసులు కూడా నమోదవుతున్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఈ రెండింటిని మనం ఎలా అదుపులో ఉంచుకోవచ్చు? నివారణ మార్గాలు ఏమైనా ఉంటాయా? ఎట్ ద సేమ్ టైం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు? సో మనతో పాటుగా ఉన్నారు వెల్ నోన్, వరల్డ్ ఫేమస్ ఆంకాలజిస్ట్, పద్మశ్రీ, పద్మభూషణ్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు. హలో సార్, నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. వెరీ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను మీ ఇంటర్వ్యూ కోసం వాజ్ వెయిటింగ్ లైక్ ఎనీథింగ్. చాలా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఫైనల్లీ ఈరోజు నాకు మీ ఇంటర్వ్యూ దొరికింది. థ్యాంక్ యూ. సో మీరు హైదరాబాద్కి వచ్చారు. జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ బ్యాక్, అంటే 2 days బ్యాక్, మీరు సింధు హాస్పిటల్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చినప్పుడు అనిపించింది మోదీ వాజ్ హియర్, ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వడానికి వచ్చారు, ఆ తర్వాత పార్టీ మీటింగ్ని అటెండ్ అవ్వడానికి ఒక భారీ బహిరంగ సభ కోసం వచ్చారు అనుకున్నప్పుడు సింధు హాస్పిటల్కి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ చూశారు. క్యాన్సర్ ట్రీట్మెంటు, రోబోటిక్ టెక్నాలజీని ఎలా యూస్ చేస్తారనేది, ఆ హాస్పిటల్ని ఇనాగ్రేట్ చేశారు. వాట్ వాస్ దట్? అంత ఎక్స్క్లూజివ్గా ఏముంది అసలు సింధు హాస్పిటల్లో అనేది ఎవ్రీవన్ వాజ్ వెయిటింగ్. ఏముంది అందులో? మీరు దానికి చీఫ్ అడ్వైజర్గా కూడా ఉన్నారు. అవునమ్మా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్తాను ఆన్సర్లో. అది సింధు సింధు ఈజ్ పార్థసారథి రెడ్డి గారి కూతురు. సో ఆవిడ మెమరీలో కట్టించారు అది. పెద్ద హాస్పిటల్. ఆయన పార్థసారథి రెడ్డి గారు నాకు చాలా ఏళ్ళ నుంచి తెలుసు, బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన నాకు అమ్మాయి తరఫున ఒక హాస్పిటల్ కడుతున్నామండి. విత్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఇట్ ఈజ్ అఫోర్డబుల్, యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. ఇట్స్ నాట్ ఫర్ ప్రాఫిట్. మీరు ఆ 3 అంటున్నారు కాబట్టి యూ విల్ హ్యావ్ మై ఫుల్ సపోర్ట్ అని చెప్పాను. ఇట్స్ అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ అండ్ ఇట్స్ నాట్ ఫర్ ప్రాఫిట్. సో అది కూడా కాకుండా ఇంకా ఒక పేషెంట్తో పాటు వచ్చే ఉంటారు కదా చుట్టాలు, వాళ్ళ ఫ్యామిలీ అటెండెన్స్, వాళ్ళకి సరిపోను ఒక 1000 బెడ్ ధర్మశాల కట్టారు. ఫ్రీ ఆఫ్ ఛార్జ్ దే కెన్ స్టే దే. సో ఇవన్నీ కూడా ప్రజలకి ఎంతో బాగా ఉపయోగపడేవి ఆయన చేసేవి. ఆయన ప్యాషన్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఈ ఆల్వేస్ ట్రై టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ది లైఫ్స్ ఆఫ్ అదర్స్. సో అందులో ఫ్రెండ్షిప్ ఉంది మాకు. సో ఇవన్నీ కూడా నా దృక్పథాలు కూడా అవే. సో మ్యాచ్ అయినాయి. ఇప్పుడు ఇండో అమెరికన్ బసవతారకం పెట్టినప్పుడు కూడా బసవతారకం గారు నా పేషెంట్. ఆయన ఎన్టీఆర్ గారు అడగబట్టి అది కట్టాం. అది బాగా చాలా అద్భుతంగా ఉంది. ఆ లెవెల్ ఇది అటా అవుతుంది ఈ హాస్పిటల్ కూడా. సో 2 నాట్ ఫర్ ప్రాఫిట్స్ ఒకే సిటీలో ఉండటం అనేది, నేను ఆ రెండింటికి హెల్ప్ చేయడం అనేది నాకు ఎంతో ఆనందకరమైన విషయం. ఈ ప్రైమ్ మినిస్టర్ గారు రావడం అనేది అందరూ ఇవాళ అనుకుని నిన్న అనుకుంది కాదు. పార్థసారథి రెడ్డి గారు హ్యావ్ బీన్ ట్రయింగ్ ఫర్ 1.5 year. ఓకే, 1.5 year. సో ఆయన కూడా he got impressed with all the things that are going on in this hospital. So he made it a point that during his visit to Telangana, he will stop over and do the inauguration. That's what happened. And I was lucky and I'm happy that I was allotted to give the tour of the facility to our Prime Minister. He was also very happy
We had a very good interaction about what is going on, how things are happening, how we can help more people. And also I told him this is in line with all his vision, Ayushman Yeah. Bharat ఎగ్జాక్ట్లీ. and Viksit Bharat. So he was so happy to hear that. సో హైదరాబాద్లోనే బోల్డ్ అని క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. మీరు చెప్పిన బసవతారకం, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఇవన్నీ చూసిన తర్వాత సరికొత్తగా ఇంకొక హాస్పిటల్లో కూడా వచ్చింది. దాంట్లో మనకి అల్ట్రా మోడర్న్ టెక్నాలజీ ఉంది, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు ఇమ్మీడియట్గా మనకు స్ట్రైక్ అయ్యేది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్లు నిజంగా పెరుగుతున్నారా? క్యాన్సర్ అంతలా ఉందా? ఒకే చోట ఇన్ని హాస్పిటల్స్ ఎందుకున్నాయి అనేది. వుడ్ యూ ఫీల్ మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్‌లో మీరు మీ అబ్జర్వేషన్‌లో అమెరికాలో, ఇక్కడ చూసిన తర్వాత క్యాన్సర్ అనేది ఎలా ఉంది సార్? క్యాన్సర్ నంబర్లు భయంకరంగా పెరగట్లేదు. హ్మ్. అది కొంచెం మామూలు ఎంత ఏ లెవెల్లో పెరగాలో ఆ లెవెల్లో పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ మన యాన్యువల్ నంబర్స్ ఇన్ ఇండియా క్యాన్సర్ ఇన్సిడెంట్స్, క్యాన్సర్ నంబర్స్ ఆర్ 1.2 మిలియన్ అనుకోండి. నంబర్ ఈజ్ కరెక్ట్ నంబర్. ఈ ఏడాది 1.3కో 1.4కో వెళ్ళింది. హ్మ్. So, how I see that concept or understanding is the awareness is improving. Okay. Cancer awareness. If there is a problem in a family with somebody, cough not going, and some kind of lump in the body not going away, they are aware of seeing a doctor right away. So awareness improve అవటంతో మనం also we are enhancing the health education. టీవీలో ఎక్కడ చూసినా క్యాన్సర్ మీద, న్యూస్ పేపర్స్లో లెక్చర్స్, వర్క్షాప్, చాలా సెంటర్స్ అన్నింటిలో కూడా. సో ఇవన్నీ అవేర్నెస్ని పెంచి ప్రజల్ని ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ఫోర్స్ చేస్తుంది. అందుకని నెంబర్లు ఎక్కువ అవుతున్నాయంటే స్టడీగా అవుతున్నాయి, బట్ నథింగ్ అలార్మింగ్ టు ది ఎక్స్టెంట్ దట్ వీ హ్యావ్ టు బి అఫ్రైడ్. బట్ స్టిల్ people have to go to their doctor if there is any symptom that's not going away. It is very critical. సో యూజువల్‌గానే ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఐడెంటిఫై చేయడం కష్టము అని అంటారు. జెనెటికల్‌గా మ్యుటేషన్స్ ఉన్నాయా? లేకపోతే పేరెంట్స్ నుంచి వస్తుందా? దేనివల్ల వస్తుంది అనేది ఐడెంటిఫై చేయలేరు అనుకున్నప్పుడు, ఇప్పుడు సరికొత్తగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి వచ్చాయి. లేకుంటే ఈటింగ్ హ్యాబిట్స్‌లో చేంజెస్ వచ్చాయి. ఇలాంటివన్నీ చాలా అంశాలు దాంట్లో చెప్తున్నారు. అందులో కూడా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఒత్తిడి ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇప్పటిదాకా మనం ఏదో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయేవాళ్ళం, సైకలాజికల్‌గా ఇంపాక్ట్ ఉండేది అనుకుంటే అది కూడా క్యాన్సర్‌కి లీడ్ చేస్తుంది అని అంటే ఏ ఆస్పెక్ట్స్ అన్నీ క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి సార్? ఈ నెంబర్తో మొదలెడదాం మళ్ళీ. 1.4 మిలియన్ కేసెస్ అనుకోండి. మన లెక్క ప్రకారం ఐసీఎంఆర్ ఇస్తూ ఉంటుంది మనకు డేటా. ఆ 1.4 మిలియన్ న్యూ కేసెస్ అనుకుంటే అందులో 60% ఆర్ ప్రివెంటబుల్. అది ఇంపార్టెంట్ మెసేజ్. 60%? 60 ఈవెన్ హైయర్ పర్సెంట్ ఆర్ ప్రివెంటబుల్, బట్ నాట్ ప్రివెంటెడ్ యెట్. మన చేతిలో ఉంది అది. తక్కినవి కొన్నేమో ప్రివెంటబుల్. ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు మనం జాగ్రత్తగా హెల్త్ ఎడ్యుకేషన్, ప్రమోషన్ అవన్నీ చేస్తే. తర్వాత కొన్ని డిటెక్టబుల్ ఎర్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సర్వికల్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, కొన్ని క్యాన్సర్లు యూ కెన్ డిటెక్ట్ దెమ్ ఎర్లీ. అండ్ ఇఫ్ యూ డిటెక్ట్ దెమ్ ఎర్లీ యూ కెన్ క్యూర్ దెమ్ 99%. సో ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి ఈ ఇన్ఫర్మేషన్. అబ్బాయి 60% ఆర్ ప్రివెంటబుల్. అవుట్ ఆఫ్ దాట్ 80% ఆఫ్ దాట్ టొబాకో రిలేటెడ్. చూసుకోండి, ఒక్క కార్సినోజన్, ఒక్క ఏజెంట్ ఎంత హ్యావిక్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దాని మీద మన యాంటీ టొబాకో క్యాంపెయిన్లు ఇవన్నీ నడుస్తున్నాయి టీవీలోనే, బట్ నాట్ గుడ్ ఎనఫ్. సరిపోవట్లేదు. యాక్సలరేట్, వీ హ్యావ్ టు ఎన్హాన్స్. దే ఆర్ టెలింగ్ ది పబ్లిక్ డోంట్ గో క్లోజ్ టు టొబాకో ఇన్ వాట్ ఎవర్ ఫామ్. మన కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని డిస్ట్రిక్ట్స్లో టొబాకో చూ చేస్తారు, స్మోక్ చేసే పద్ధతి. ఎనీ ఫామ్ ఈజ్ బ్యాడ్ టొబాకో. సో మన చేతిలోనే ఉంది. ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నారు మీరు ఇందాక. లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంపార్టెంట్. ఇది వన్ ఆఫ్ దెమ్ ఈ డోంట్ గో క్లోజ్ టు టొబాకో. అండ్ దెన్ కొన్ని మన చేతిలో ఉన్నవి చాలా ఉన్నాయి. ఇంకోటి వ్యాక్సినేషన్ ఉంది. వ్యాక్సినేషను హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసుకుంటే దే హ్యావ్ ఫర్గెట్ అబౌట్ లివర్ క్యాన్సర్ ఇన్ లైఫ్. ఇలాంటిది ఒకటి. ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ ఉంది, హెచ్పివి వ్యాక్సినేషన్ వచ్చింది. హెచ్పివి వేసుకుంటే 14-year-old girl అరౌండ్ దట్ ఏజ్ గ్రూప్ యూ కెన్ ఫర్గెట్ అబౌట్ సర్వికల్ క్యాన్సర్ ఫర్ లైఫ్, జస్ట్ లైక్ పోలియో. సో ఇవన్నీ మనం ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్లో పెట్టాలి.
అప్పుడు ఇంకో చోట 60%, ఇది ఒక 20%. ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్లో కూడా ఉంటే మనం హై ఫైబర్ లో ఫ్యాట్ తింటే ఆ తక్కిన పర్సంటేజ్లో చెప్పాను చూడండి, ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వెరీ ఇంపార్టెంట్, హై ఫైబర్ లో ఫ్యాట్ తినాలి. ప్రాస్టేట్ క్యాన్సర్ హై ఫైబర్ లో ఫ్యాట్, కోలన్ క్యాన్సర్ హై ఫైబర్ లో ఫ్యాట్. అవి మాడిఫై చేసుకుంటే అవి దగ్గరికి రావు ఆ 3 క్యాన్సర్. సో చాలా మటుకు మన చేతిలో ఉన్నది ఇది. ఇంకో ఆ 10% 15% ఏం చేస్తారంటే మనం ఆలోచించాల్సింది ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోండి, ఇంపార్టెంట్. మీకు అంకుల్స్ ఆంట్స్ యూ మే నాట్ లైక్ దెమ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్, బట్ అట్లీస్ట్ నో వాట్ ఈస్ దేర్ హెల్త్ కండిషన్. డూ దే హ్యావ్ క్యాన్సర్? ఇఫ్ దే హ్యావ్ క్యాన్సర్, వాట్ ఏజ్ దే డైడ్, వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ దే గాట్. సో ఫ్యామిలీ హిస్టరీని, జీన్స్ని ఎప్పుడు మర్చిపోమాకు, యా. అది గుర్తుపెట్టుకోండి. పాతకాలంలో ఒక సామెత ఉండేది, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటే మనం ఇంకేదో అనుకున్నాం, కాకపోతే ఇది హెల్త్ పరంగా కూడా చూడాలి, జీన్స్ అనేది అందులో ఉంటుంది అనేది. సో అందుకనే నేను ఏం చెప్తానంటే హౌ టు కీప్ క్యాన్సర్ అవే అంటే ఈ 60%లో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఉండకుండా ప్రివెంటబుల్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, దగ్గరికి రామాకు. టొబాకో ఇది నెంబర్ 1 అక్కడ. ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోండి. ఫ్యాటీ ఫుడ్ తగ్గించండి. ఫ్యాటీ ఫుడ్ తగ్గిస్తే 3-4 క్యాన్సర్ల దగ్గర రావు. ఇంకా ఈ ఆల్కహాల్ ఇవన్నీ కూడా మోడెస్ట్గా తీసుకోండి. ఇది ఎందుకంటే ఆల్కహాల్ విల్ బర్న్ ది స్టమక్, ప్రొడ్యూస్ esophageal burn and then cancer. Anytime there is inflammation, irritation, chronic, long standing, it will turn to cancer. తాగే అవకాశం మీకు ఇది ఉంటే, హ్యాబిట్ ఉంటే మోడరేషన్లో తాగండి. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ మోడరేషన్. సో మన చెప్పింది దాని నుంచి ఏమిటంటే అన్నీ కొన్ని మన చేతిలోనే ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మన పబ్లిక్లో పెట్టాలి, చాలా ఇంపార్టెంట్. మన చేతులారా మనమే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము, క్యాన్సర్లని ఇతర రోగాల్ని తెచ్చుకుంటున్నాం మనం. ఇవన్నీ ఇప్పుడు మనం అనుకున్నవన్నీ చెప్పినవన్నీ కూడా క్యాన్సర్కే కాదు, అదర్ డిసీజ్ కూడా పనికి వస్తాయి. హార్ట్కి, ఇందాక మీరు మొదలెట్టారు బిగినింగ్లో, హార్ట్ కూడా ఇవే ప్రివెంటివ్ మెజర్స్. సో ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్కి సంబంధించి వచ్చినటువంటి వ్యాక్సిన్ మీద వేసుకోండి అని కొంతమంది, వద్దు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వేసుకున్నా వేసుకోకపోయినా లాభం లేదు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, క్యాన్సర్ని ఏం ప్రివెంట్ చేస్తాం, అది ఎలా వస్తుందో ఎందుకు వస్తుందో తెలియనప్పుడు అనేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా 14 ఇయర్స్ క్రాస్ అయిపోయాయి, ఇప్పుడు 18 ఇయర్స్ వాళ్ళు వేసుకోవచ్చా? ఇలాంటివన్నీ బోల్డ్ డౌట్లు ఉన్నాయి కదా సార్, ఇక్కడ కూడా అవగాహన చాలా అవసరం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎడ్యుకేషన్. ఇప్పుడు దేర్ ఇస్ లాట్ ఆఫ్ మిత్ ఉంది ఇక్కడ, మిస్ఇన్ఫర్మేషన్ ఉంది పబ్లిక్లో. ఇవన్నీ ఈ వెస్టర్న్ మేము అక్కడ చూస్తే మాకు కొంచెం నవ్వు వస్తుంది, ఏమిటి ఇంత పిచ్చిగా ఉన్నామా మనం ఇక్కడ. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ప్రూవ్ చేశాం మేము, వ్యాక్సిన్ తీసుకుంటే హెచ్పివి మీకు క్యాన్సర్ రాదు అంతే. ఇంకా ఇక్కడ వస్తుందా రాదా, పనిచేస్తుందా ఇవన్నీ మన టైం పాస్ డిస్కషన్ తప్ప ఎందుకు ఉపయోగపడాలి. ఒక సింపుల్గా మీకు స్టాటిస్టిక్స్ చెప్పాలంటే రోజుకి మోర్ దాన్ 200, between 200 to 220 women are dying of cervical cancer per day worldwide in India. In India per day. Oh, is it an unbelievable number? Exactly. So it could be your mother, your sister-in-law, anybody, wife. So that is a major health problem, it's a disaster. సో దానికి మందు కనుక్కున్నాను రా బాబు, హెచ్పివి వ్యాక్సినేషన్ వచ్చింది అని చెప్తున్నా కూడా మన వాళ్ళు దాన్ని ఎలా నెగేట్ చేయాలా, కొన్ని గ్రూపులు వాళ్ళ ఫ్యామిలీ ఎవరికి వచ్చినప్పుడు నా దగ్గర రమ్మని నేను చెప్తాను. అప్పుడు ఎలా మిస్ అయ్యావు, ఎందుకు తీసుకోలేదు. సో 14 years 15 years when before they start sexual life, or even after starting also it works. It works. So the side effects are extremely minimal to none. It is proven. It is proven in every country, in every Western country, including Australia also, down below, Australia also. So the studies are there, and then we work very hard to condense the time frame. That is, instead of 3 doses, 2 doses, ఇప్పుడు 1 dose. So everything that we can do scientifically, we are doing it. ఈ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కొంతమంది చేస్తూ ఉంటారు, అది చాలా తప్పు. అందులోకి వెళ్లకుండా ఎలా ప్రమోట్ చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషను అని అందరూ ఎన్జిఓని ఐ వాంట్ టు రిక్వెస్ట్ దెమ్. యా,
సో ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్కి సంబంధించి ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా, ఇది టూ ఎక్స్ట్రీమా టూ వైల్డా తెలియదు కానీ చెప్పేది, మల్టిపుల్ రిలేషన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉంటుంది, మనలాంటి ఇండియన్ కల్చర్ ఇండియన్ సొసైటీలో ఉన్న వాళ్ళకి దాంతో అవసరం ఏముంది, అక్కడ నర్చరింగ్ కావచ్చు, మన ఫ్యామిలీ బాండింగ్ కావచ్చు, ఇవన్నీ ఉన్న తర్వాత పిల్లలకి అమ్మాయిల్ని నమ్మకం ఉంచండి రా బాబు, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు కూడా కనిపించారు. ఉన్నారు. దానికి ఆన్సర్ ఏమైనా అడగబోతున్నారు మీరు? ఏంటి అసలు నిజంగా మనకు అవసరం లేదా? హెచ్పివి అనేది వైరస్ యుబిక్విటస్, ఎక్కడెక్కడ అక్కడ ఉంటుంది. దాన్ని ఏం ముట్టుకోకుండా ఉంటే అది ఏం చేయదు. మనం అందరి దగ్గర ఉంటుంది, మేల్ ఫీమేల్ అందరి అన్ని క్యావిటీల్లో ఉంటుంది, ఎస్పెషల్లీ గైనకలాజికల్ సైట్, యూరలాజికల్ సైట్. అది మన అన్హైజీనిక్గా ఉంటే కనుక ఆ మెంబ్రెయిన్ అది ఎబ్రేషన్ వచ్చి ఏమైనా ట్రామా లాంటిది ఉంటే అది రెడీగా ఉంటుంది బాడీలోకి వెళ్ళేది. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఏంటంటే బాడీలోకి వెళ్ళినా కూడా ఇది దాని విరులెన్స్ పోతుంది, కోవిడ్ మాదిరి విరులెన్స్ ఉండదు ఇంకా. సో అందుకని ది ఏమంటారు మల్టిపుల్ పార్ట్నర్స్ ఇవన్నీ నిజం కాదు. ఎవరికైనా రావచ్చు, అది ఎక్కడైనా రావచ్చు. తర్వాత ఈ వైరస్ అనేది ఎక్కడి నుంచో రాదు, అక్కడ ఉంటుంది చాలామందికి. అది ఉండి యాక్టివేట్ అవుతుంది. మల్టిపుల్ ప్రెగ్నెన్సీలు, మల్టిపుల్ పార్ట్నర్స్ వదిలేండి, మల్టిపుల్ ప్రెగ్నెన్సీలు, అన్హైజీనిక్ కండిషన్స్. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ఉందో ఆ ఏరియాలో, ఇన్ఫ్లమేషన్ లీడ్స్ టు ఇరిటేషన్ తర్వాత ఆ ఏరియా తర్వాత ఇన్ఫెక్షన్ రావచ్చు. ఏ క్రానిక్ ఇన్ఫెక్షన్, అన్హీల్డ్ ఇన్ఫెక్షన్, ది గ్రేట్ సోర్స్ ఫర్ ది వైరస్ టు గెట్ ఇన్ టు ది బాడీ. సో ఈ అవేర్నెస్ అనేది చాలా కావాల్సి ఉంది సార్. ఇప్పుడు మనకి యంగ్ ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయిలకు కావచ్చు, ఎస్పెషల్లీ మనం ప్రతిసారి విలేజ్లో ఉన్న వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అనుకుంటాం, ఎక్కువ చదువుకున్న వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, సిటీ కల్చర్లో ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వాల్సి ఉంది. ఇది మాత్రం నా గోల్ ఏంటంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఫ్రీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లు పెడుతున్నారు. ఫ్రీ, అవును, మీరు ఎవరు డబ్బులు కూడా కట్టక్కర్లేదు. ఆ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేయండి అని ప్రమోట్ చేయాలి మనం ఈ టీవీ యాడ్స్లో. అందులో ఎగ్జాక్ట్లీ సార్, అవును. అది వన్ డే వెరీ సోన్. నిన్న అదే చెప్పినారు ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా. ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ ఆన్ బిహాఫ్ యాజ్ అన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అమెరికా. వాట్ హీస్ డూయింగ్ ఈజ్ అవుట్ స్టాండింగ్. ఒకటేమో తర్వాత స్క్రీనింగ్ సెంటర్స్ పెట్టుకుంటూ వచ్చారు ఆయన. ఈ హెచ్పివి ఫ్రీ వ్యాక్సినేషన్ అనౌన్స్ చేశారు. అది ఐ టోల్డ్ హిమ్ వన్ డే వెరీ సోన్ our country, I want our country to be one of the countries where cervical cancer is non-existent. ఎంత టైం పడుతుంది అంటారు దానికి? దానికి టైం పడుతుందమ్మా, ఎందుకంటే మనం ముందు మనకి బ్రేకులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఏంటి అపార్థాలు చేసుకోవటం, అపార్థాలను దాన్ని ప్రమోట్ చేయటం, ఇవన్నీ జాగ్రత్త కట్ చేసుకుంటూ వచ్చి ఒక జనరేషన్ మనకంటే 5 to 10 years చాలు. maybe within 8 years also the numbers will go down. ఇప్పుడు ఇంకోటి కూడా మీరు మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తాను. కొంత టైం అయ్యేటప్పటికి మీరు కోవిడ్ అప్పుడు వినే ఉంటారు హర్డ్ ఇమ్యూనిటీ అని. అవును, విన్నారా? కమ్యూనిటీలో ఉంటుంది. హర్డ్ ఇమ్యూనిటీ ఇక్కడ కూడా వస్తుంది. కొంతకాలం అయ్యేటప్పటికి వైరస్ నడుస్తూ ఉంటుంది, అందరి దగ్గర పనిచేయదు, హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది అందరికీ. సో ఆ పీరియడ్ తొందరగా తీసుకొస్తే మనం, అంటే ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ చేసిన కొద్దీ అంత ఫాస్ట్గా హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది. అది కూడా దగ్గరలో తీసుకొస్తే మనం యూ కెన్ మేక్ సర్వికల్ క్యాన్సర్ హిస్టరీ బుక్కి వెళ్ళి చదువుకోవాలి. వన్స్ అపాన్ ఎ టైమ్ అన్నట్టుగా. అప్పుడు సరే, ప్రతిసారి క్యాన్సర్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడల్లా మనం తీసుకునే ఫుడ్ గురించి, మనం ఎలా వంట చేసుకుంటున్నాం అనే దాంట్లో, ఎంత టెంపరేచర్లో పెట్టుకుంటున్నాం అనేది, నాన్ స్టిక్, టెఫ్లాన్ కోటింగ్, ఇట్లాంటి వాటన్నిటిలో తీసుకుంటే వస్తుంది అనేది మనకి ట్రెడిషనల్గా ఏజ్ ఓల్డ్గా మన ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అలాగే వండుకోండి, అలాంటి పాత్రల్లోనే తినండి. ఇప్పుడు అన్నీ మళ్ళీ మారిపోతున్నాయి సార్, మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు అవర్ రూట్స్ అన్నట్టుగా అవుతుంది. మీ అబ్జర్వేషన్లో మీరు చెప్పే లెక్కల్ని బట్టి చూస్తే ఏది ప్రాపర్, ఏది ఐడియల్ కుకింగ్ మెథడ్, ఎలా తినాలి, ఎలా ఉండాలి సార్ మనం? ఇది మంచిగా అడిగారు నన్ను. ఏమిటంటే మనం తినే పదార్థాల మీద ఆధారపడుతుంది, ఎలా కుక్ చేస్తాం అనేది కూడా ఆధారపడుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏమిటంటే మన రాష్ట్రాల్లోనూ మన దేశంలో కూడా ఈ నూనెలు ఉంటాయి కదా వాడేవి, అవి దాచిపెట్టడం మహా అలవాటు మన వాళ్ళకి. ఇవాళది రేపటికి ఎల్లుండి అలా
రిలీజ్ చేయడం. ఈ స్టేట్మెంట్ నేను 40 ఏళ్ళ నుంచి చెప్తున్నాను మీడియాకి, ఇండియా వచ్చినప్పుడు. అది కొంచెం తమాషాగా ఉంటుంది. ఏంటి అమెరికా నుంచి వచ్చి నూనెలు అంటాడేంటి వీడని. అది బాయిల్ చేసిన కొద్దీ, నిలవ ఉంచిన కొద్దీ అందులో ఆక్సిడేటివ్ ప్రోడక్ట్స్ తయారవుతాయి. ఇప్పుడు క్యాన్సర్ తయారు చేసేందుకు ఆక్సిడేటివ్ ప్రోడక్ట్స్ కావాలి దానికి. దీనివల్ల పెరిగి అందులో ఆక్సిడేటివ్ ప్రోడక్ట్స్ అయి క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ వస్తాయి. సో వాడిన బాయిల్ చేసిన నూనెలో అవతల పారేయండి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి వచ్చింది ఏమిటంటే, నాకు చాలామంది ఇండియా నుంచి పేషెంట్స్ వస్తుంటారు. ఫీమేల్ కొంత చాలామంది విఐపి వాళ్ళ వైఫ్లు, వాళ్ళకి ఎప్పుడు స్మోక్ తాగరు, స్మోక్ చేయరు, ఏమీ లేవు బ్యాడ్ హ్యాబిట్స్, క్యాన్సర్ ఉంది. ఏంటమ్మా అంటే, నేను ఇంట్లోనే ఉంటానండి, నాకు హౌస్ వైఫ్ని, హోమ్ మేకర్ అంటారు. హోమ్ మేకర్ అంటే మీ ఇంట్లో ఏమైనా వెంటిలేషన్ ఉందా మన వంట కుకింగ్ రూమ్లో? ఏముండదండి అని. ఎందుకంటే మనం చాలామంది ఇట్స్ నాట్ వీఆర్ నాట్ ఇంటూ వెంటిలేటింగ్ సిస్టమ్. అందుకని అక్కడ వచ్చే ఇప్పుడు చెప్పాను కదా, వాడిన నూనెలు ప్రొడ్యూస్ చేసేది ఏంటి? ఫ్యూమ్స్. వాడిన నూనె డేంజరస్, ఆ వచ్చిన ఫ్యూమ్స్ ఇంకా డేంజరస్. అది ఎవరు ఇన్హేల్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, వంట చేస్తున్నటువంటి ఆ మహిళే. సో వాళ్ళకి లంగ్ క్యాన్సర్. హిస్టరీలో చూస్తే దే నెవర్ టచ్ టొబాకో ఆర్ ఎనీ అదర్ ప్రోడక్ట్. సో ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మేము వెంటిలేషన్ పెట్టుకోలేమండి, ఏదో అపార్ట్మెంట్లో ఉంటున్నాం, అక్కడ లక్షలు పెట్టుకోవాలి, కుదరదండి. అది కుదరదండి అంటే సింపుల్గా చెప్పాను, కిటికీ తెరుచుకో, విండో తెరుచుకో, ఎయిర్ పైకి పోతుంది. సో దే ఆర్ సింపుల్ ట్రిక్ టు డూ దాట్. బట్ ది బాటమ్ లైన్ ఈజ్, మన వాడిన నూనెలు వాడద్దు. నెంబర్ 1. ఫ్రైడ్ ఫుడ్ కొంచెం దూరంగా ఉంచండి. బాయిల్డ్ వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్. మీకు మా మాదిరి అమెరికాలో మాదిరి కాకుండా మీకు లీఫీ వెజిటబుల్స్ ఎప్పుడు దొరుకుతాయి, 365 days. సో అది ఎక్కువ పెంచి ఫ్యాటీ ఫుడ్ తగ్గించండి. తర్వాత మనకి అంటే వాడేసినవి కాదు, నిలవన్న ఊరగాయ పచ్చడి. ఊరగాయ అంటే చాలా ఇష్టాలు మనకి. ఇందాక చెప్పిన ప్రిన్సిపల్స్ అన్నీ దానికి కూడా పనిచేస్తాయి. ఈ ఆయిల్ నిలవండి కంప్లీట్ ఆక్సిడైజ్ అయిపోతుంది. అది చెప్పాలంటే ఇప్పుడు భయపడి తింటం మానేస్తారు. ఎంత విషమో అంత అది వాడు థిక్గా ఉంటుంది చూడండి. ఎగ్జాక్ట్లీ. అది అందులో మళ్ళీ ఇప్పుడు మనం ఎండాకాలం ఊరగాయల సీజన్ వచ్చేసింది, అందరం ప్రిపేర్ అవుతున్నాం పెట్టుకోవడానికి. సో అదొకటి మనం దూరంగా ఉండాలి. ఇవన్నీ తింటే అప్పుడప్పుడు తినండి తప్ప, ఈ రొటీన్గా ఎవ్రీ మీల్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ అంటే యు ఆర్ ఆస్కింగ్ ఫర్ ట్రబుల్. అంతే, అదొకటి. ఇప్పుడు చూడండి, సింపుల్ ట్రిక్స్ నేను చెప్పిన ఏదో పెద్ద సైంటిఫిక్ మాలిక్యులర్ ఆంకాలజీ చెప్పడం లేదు మీకు. ఎగ్జాక్ట్లీ. ఈ సింపుల్ ట్రిక్స్, హై ఫైబర్ డైట్, లో ఫ్యాట్ డైట్. ఫ్యాట్ ఈజ్ directly responsible for breast cancer, high fat content, prostate cancer, colon cancer, pancreatic cancer, ఇవన్నీ. సో వాడిని అనవసరంగా ఇన్వైట్ చేసుకునే వాళ్ళం అవుతాం. అవి దాని తర్వాత మీకు రోడ్లు ఎక్కడ దూరంలో పార్కులు ఉన్నాయి, ఇప్పుడు నడవచ్చు కదా, టీవీ వాచ్ చేసే బదులు నడవండి రోజుకు 1 మైలు ఎంత. సో కీప్ ది బాడీ ఇన్ టోన్, గుడ్ టోన్. ఇవన్నీ అంటే మనకి క్యాన్సర్ని దూరంగా పెట్టే అవకాశం. ఇప్పుడు ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ దాకా మాట్లాడుకున్నాం మనం, మా ఇయర్లీ ఎగ్జామ్కి వెళ్ళండి. తర్వాత ఎనీథింగ్ దట్ యూ థింక్ బాడీ ఈజ్ నాట్ రెస్పాండింగ్, దెర్ ఇస్ ఎ లంప్ ఇన్ ది బాడీ, ఇన్ ది బ్రెస్ట్ ఆర్ ఎనీవేర్, నాట్ గోయింగ్ అవే, go and seek a medical advice. If there is cough not going away with antibiotics, go and seek medical advice. If there is vaginal bleeding or other problems, it's not going away, go and seek a medical advice. Because the truth in oncology is early diagnosis 99% cure. Early diagnosis, early pickup 99% cure. Not only 99% cure rate, simple treatment it can cure. You just need the lump to be removed and few radiation treatments or whatever it is. You don't need immunotherapy, you don't need chemotherapy, you don't need anything. So the simple treatment costing under 1 lakh, you will be able to afford that. Exactly. If you allow the cancer to grow into stage 3, stage 4,
you need multimodal treatment, surgery, radiation, multiple chemotherapies and immunotherapy. That's where our people in our states and also in the country, they are getting bankrupt. అవును ట్రీట్మెంట్ కోసమని. Treatment, because everybody likes life. ఎగ్జాక్ట్లీ. They want to live. So the parents, especially if parents have cancer, the family, they want to sell everything that they provide good treatment for the family member. So they, they, they are serious problems in the society. Makes you very, very upset. ట్రూ. అందుకనే సర్వికల్ క్యాన్సర్ మీద మీరు మంచి క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను 3-4 స్టేట్మెంట్స్ చెప్తూ ఉంటాను అన్ని చోట్ల. నెంబర్ 1 ఏమిటంటే ఇట్ ఈజ్ ప్రివెంటబుల్ with vaccine. It is detectable early with pap smear or other things. It is treatable with the current treatments. It is curable. Yeah. You are missing all 4 ఎగ్జాక్ట్లీ. if you are not paying attention. ట్రూ ట్రూ. సో చాలా మనం ఎంత జీవితాన్ని అమూల్యమైంది అనుకుంటామో అలాంటివి ఈ 4 కూడా చాలా కీలకమైంది. కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఫాలో ఎగ్జాక్ట్లీ. అవ్వాలి. అది నాకు ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ బికాస్ నా బుక్స్ ఐ రోడ్ ఆర్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ గైనకలాజికల్ క్యాన్సర్. It's the if I go into little family and emotional level, a lot of patients come to me in New York from India, and with advanced cervical cancer or other cancer, and the kids will be staying outside the room in the hospital, and when I'm making rounds, I see the patient, the female lady, her mother, and they were outside the room, her husband and kids are waiting there. When I come out of the room, they will be going, hugging me, doctor, my mother is okay. Is she going to be okay? We can take her back to India in a normal condition. I know that I cannot tell the truth. I cannot tell the truth because the truth is they bought her in a very advanced stage. So emotionally draining. So that I don't want to see that condition. And that's the reason I give these presentations, media interviews. Guys, go for checkups. యా. సో ఎండ్ ఆఫ్ ది డే ఎంత డాక్టర్ అయినప్పటికీ యు ఆర్ డీలింగ్ విత్ క్యాన్సర్ ఇట్లాంటి పేషెంట్స్తో ఇవన్నీ కొన్ని హార్ట్ టచింగ్గా ఉంటాయి, కొన్ని ఎమోషనల్గా ఉంటాయి. లైక్ అక్కడ ఫ్యామిలీస్ ఏడుస్తూ ఉన్నారు. ఓన్లీ ఒక పర్సన్ కాదు, ఒక మహిళ కాదు, ఎంటైర్ ఫ్యామిలీ సఫరింగ్ విత్ దట్ క్యాన్సర్. ఇవన్నీ అనేవి ఉంటాయి దాంట్లో. సో చాలా రావాల్సినటువంటి అవగాహన అవుతుంది. సో వీటన్నిటి మీదైనా మీరు ఒక బుక్ కూడా రిలీజ్ చేయబోతున్నారు అబౌట్ ద స్టాటిస్టిక్స్. మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది, భారతదేశంలో ఎలా ఉంది అనేది. అది ఆ బుక్ 2 చోట్ల 2 రాష్ట్రాలకి నేను అడ్వైజర్. అందుకని యూజింగ్ అవర్ ఓన్ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ డేటా ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ డేటా, రాజీవ్ ఇక్కడ తెలంగాణ, యూజింగ్ దేర్ ఓన్ డేటా. I'm preparing, I am almost done with the preparation of Atlas of Cancer. So in that book, you will be able to find what district has cancers, what type of cancers, how many cancers, male and females. So it's like a roadmap for all the administration, where they have to spend more money. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం క్యాన్సర్తో పాటుగా మాట్లాడుకుంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, సివిడిగా చెప్తూ ఉంటాం. సివిడి అనేది ఇప్పుడు ఓవరాల్గా అదర్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్ కంటే కూడా మన ఇండియన్స్కి 8 to 10 years ఇంకా ఎర్లీగానే వస్తోంది అనేది. దీనికి రీజన్స్ ఏమై ఉన్నాయి సార్? దీనికి ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. మనకి హార్ట్ డిసీజ్ అనదర్ మేజర్ మెడికల్ ఇష్యూ ఇన్ ఇండియా. దానికి ఎంతో రీసెర్చ్ చేసాం అమెరికాలో. ఇండియన్ డాక్టర్స్ మా కాలీగ్స్ రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేస్తే మనకి వీఆర్ హెరిడిటరీ ప్రొపెన్సిటీ టు గెట్ మోర్ హార్ట్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇది వీ ప్రూవ్డ్ ఇన్ మెనీ స్టడీస్. coronary arteries for Indians, the caliber is less than in America. So you have to watch very carefully. Because the caliber is very small as is.
So if there is any plaque in any part of the coronary artery, you will get heart attack. Heart attack can lead to all the disasters later on. So anything that you can prevent getting these troubles, you should apply that. For example, in this center where we are sitting, Vista Imaging Center, they have a new machine now with 640 slices. That means in a fraction of 2 or 3 seconds, it gives the whole picture of the heart. The coronary artery caliber, where these plaques are, what is his calcium score, and everything at a very high speed. It will less time taken. So what is the advantage of less time and high speed? Is less radiation exposure. Significant. I just went to the lab next door, and I'm very impressed. This is the first one in the country, AI powered, artificial intelligence powered test. Gives you rapidly information how much calcium score you have, how far are you before you get a heart attack, how much time. So if you have an 80% block with calcium, you be careful. Yeah. If you have 10%, you have, whatever you are doing good. You increase your exercise, you follow diet and all that. The calcium will not go anywhere. Will be stay at 10%. But 80, 85, 90% people, they better go to the next level, angiogram, and then correct it before you get a heart attack somewhere in the train or somewhere. Exactly. So this test is a precautionary test, a preventative test. I encourage everyone with family history of heart problems to undergo this test here with the rapid slice, 640 slice CT scanner, AI powered. ఎగ్జాక్ట్లీ సార్. సో మిగతా ఇప్పటిదాకా ఉన్నటువంటి సిటీ స్కాన్లకి 640 స్లైడ్ సిటీ స్కాన్కి అనేది తేడాలు ఏమున్నాయని మీరు అబ్జర్వ్ చేశారు సార్? తేడాలు ఏమున్నాయంటే మీకు నెంబర్ 1, you get more information more quickly, and you can generate a 3D reconstruction of the vessel very fast. And then the calcium score, those aspects also are very reliable in this one. And the calculations and multiplications, all that are easily done because it is AI powered. So the report you can generate within short time. మీ astrology map లాగా ఇలా ఫీడ్ చేయగానే అలా వచ్చేస్తూ ఉంటుంది. ట్రూ. సో మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, మనకి ఫిజికల్ అపియరెన్స్‌లోనే ఫారిన్ కంట్రీస్‌లో అంటే వెస్టర్న్ కంట్రీస్‌లో ఉన్న వాళ్ళకి మనకి డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి, విజువల్‌గానే తెలుస్తుంటాయి అనుకున్నాం. హార్ట్‌లో కూడా అలాంటి చేంజెస్ ఉంటాయా సార్ నిజంగా? చాలా ఉంటాయి. అది మనకి జెనెటికల్లీ ఇండియన్స్ ఆర్ ప్రోన్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. And the artery vessels are not only in heart, other areas also have thinner caliber or smaller caliber than our counterparts in America. Then the females also, they have to be very careful. సో ఇప్పుడు క్యాన్సర్, కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇవన్నీ కూడా నిజంగానే భయపెడుతూ ఉంటాయి. మనకు తెలీదు ఎప్పుడు ఎలా ప్రాణం పోతుందో. అందులో క్యాన్సర్ ఎలా వస్తుందో 4 స్టేజ్‌లో ఐడెంటిఫై చేస్తారు. హార్ట్ అటాక్స్ కూడా టక్కున వచ్చేస్తుంది. ఒకే ఒక్క క్షణం చాలు జీవితం అంతా తలకిందులైపోవడానికి. అందులో యంగ్ జనరేషన్ కూడా దీని బారిన పడుతున్నారు అంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ప్రతిసారి పదే చెవులో శంఖం పెట్టి మరీ ఊది చెప్పినప్పటికి కూడా ఇంకా అవేర్నెస్ రావట్లేదు, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు సార్. ఎస్ దిస్ ఈస్ ద టైం అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి సార్? దిస్ ఈజ్ ది టైం అంటే మీరు 2 కూడా మన చేతిలో ఉన్నాయి, దూరంగా పెట్టేందుకు. ఇప్పుడు మీకు ఇందాక స్టేజ్ అని చెప్పాను. స్టేజ్ 1లో పట్టుకుంటే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే క్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది, ట్రీట్మెంట్ ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పాను. దానికి కూడా నేను క్యాన్సర్ ఇంకొక మాట చెప్పడం ఇందాక ఇప్పుడు యాడ్ చేస్తాను. సార్ నాకు నిన్నటి దాకా బ్రహ్మాండంగా ఉన్నాను, ఇవాళ నాకు ఇక్కడ కంతి వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, మింగిలి పట్టలేదు. నేను అందరికీ చెప్తుంటాను ఇంటర్వ్యూలో, క్యాన్సర్కి కూడా కొంచెం రూల్స్ ఉన్నాయి. నిన్న లేకుండా ఇవాళ స్టేజ్ 4 రాదు. నీకు ఎప్పటి నుంచో బాడీలో మెసేజ్ కొడుతుంది, నువ్వు వింటలేదు. అందుకని నువ్వు పే అటెన్షన్ టు యువర్ బాడీ. సింపుల్ థింగ్, పే అటెన్షన్ టు యువర్ బాడీ.
ది సేమ్ థింగ్ విత్ కార్డియాక్ ఆల్సో. ఇప్పుడు ఇది వచ్చింది మనకి అదృష్టం కొద్దీ ఈ స్కానర్లు ఇవన్నీ వచ్చినాయి. లేకపోతే లాట్ ఆఫ్ పీపుల్ విల్ డ్రాప్ డెడ్ ఆన్ ది స్ట్రీట్. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక సార్. తమాషా ఎగ్జాంపుల్. మాకు మా CEO ఒక ఆయన ఉన్నాడు పెద్ద హాస్పిటల్ ఇక్కడ, ఒక సింపోజియం అరేంజ్ చేశాడు ఇలాంటిది ఇప్పుడు మనం మాట్లాడుతున్న విషయమే, కార్డియాక్ కాల్షియం స్కోరింగ్. దాని మీద ఒక పెద్ద రేడియాలజీ వాడు లెక్చర్లు ఇచ్చి అంతా చేశాడు. చేస్తే అందులో 1000 పీపుల్ డాక్టర్లు కూర్చున్నారు. అందులో వాళ్ళకి కొంచెం కంపరం ఎత్తున్నాడు, భయం వేసింది, ఏంటిది నిజంగానే ఉంది ఇది అని. అందులో ఒక 5-6 వెళ్ళి వెంటనే మెషిన్ ఎక్కి చేయించుకున్నారు. 5 ఆపరేటర్ రూమ్కి వెళ్ళారు సర్జరీకి. అంత హై లెవెల్లో ఉంది వాళ్ళకి కూడా. ఇది అవేర్నెస్ చూడండి, ఉంది ఇక్కడ మెషిన్లు ఉన్నాయి, వెళ్ళండి. కార్డియాక్ కూడా. ట్రూ ట్రూ. సో మనం ఏంటంటే ప్రతిదానికి సరే ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే దగ్గర దారి ఏమైనా ఉందా, షార్ట్ కట్స్లో ఏమైనా ఉన్నా, అలా అయిపోతుందా, పర్లేదు నాకెందుకు వస్తుందిలే, నేను అంతా బాగానే ఉన్నాను, ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేస్తున్నాను, లేకపోతే లైఫ్ స్టైల్ బాగుంది, మంచి ఫుడ్, నాకు రాకపోవచ్చు, ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది కదా అప్పుడు. అవును, అది జాగ్రత్తగా ఉండాలమ్మా. ఈ కార్డియాక్ది కూడా మనకి ఉంది, అవైలబుల్గా ఉన్న టెక్నాలజీని వాడుకోవాలి. పూర్వం లేదు ఇవన్నీ. వాడుకొని మన కొంచెం డిసీజులు దూరంగా పెట్టుకునే అవకాశం మన చేతిలో చాలా ఉంది. ఎస్పెషల్లీ హార్ట్ క్యాన్సర్ కూడా. ఇది భయపడి ప్రయోజనం లేదు. నేను నా ప్రజెంటేషన్ అన్నింట్లోనూ మీడియాతో కూడా ది క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, అది మెసేజ్ ఇవ్వాల్సింది మనం. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, డోంట్ బి అఫ్రైడ్. ఇది కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ ప్లేస్కి వెళ్ళి మంచి టీం దగ్గరికి వెళ్ళి చేస్తే ఈవెన్ స్టేజ్ 3 క్యాన్సర్ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అవన్నీ కొత్త పట్టుకొచ్చాం మేము. దాంతో లాంజివిటీ పెరుగుతుంది. ఇప్పుడు క్యాన్సర్ కంట్రోల్ చాలా లాంగ్ టర్మ్ కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 వీ కెన్ క్యూర్ దమ్ విత్ కరెంట్ ట్రీట్మెంట్. స్టేజ్ 3, స్టేజ్ 4 ఈ న్యూ ట్రీట్మెంట్స్తో, ఇమ్యూనోథెరపీ అటువంటి వాటితో ఇంకా చాలా మటుకు కంట్రోల్ చేసి కొన్ని క్యూర్ కూడా చేయగలుగుతున్నాం. అల్టిమేట్ గోల్ ఏమిటంటే ఎర్లీ క్యాన్సర్ని క్యూర్ చేయాలి, అడ్వాన్స్ క్యాన్సర్ని క్రానిక్ డిసీజ్ కింద మార్చండి, అది మా ఉద్దేశం. క్రానిక్ డిసీజ్ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్. కొంచెం విజృంభిస్తుంది, అప్పుడు 4-5 పిల్స్ కనుక్కుంటాం, అవి వేసుకోండి. ఇంకో 10 ఏళ్ళు వస్తుంది, మళ్ళీ విజృంభిస్తే మళ్ళీ మాత్రం వేసుకోండి. సో క్యాన్సర్, అడ్వాన్స్ క్యాన్సర్ షుడ్ బి కన్వర్టెడ్ టు యాజ్ ఎ క్రానిక్ డిసీజ్, నాట్ ఎ డెత్ సెంటెన్స్. ఎగ్జాక్ట్లీ. సో ఈ మాట చాలా బాగుంది సార్. వస్తున్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, రీసెర్చ్ ఇవన్నీ చేసిన తర్వాత క్యాన్సర్తో మరణాలు అనేవి ఉండవి, ఇంకా దాన్ని ఇంకా అడ్వాన్స్ స్టేజ్ నుంచి కూడా క్రానిక్ డిసీజెస్గా మార్చొచ్చు అనేది చూడగానే ఒక రకమైనటువంటి ఒక సూతింగ్ ఫీలింగ్ లా అనిపిస్తుంది అండి. క్యాన్సర్తో క్యాన్సర్ వచ్చిందండి ఇక పోయింది అని ఒక ఫీల్. మనం ఒకరమే కాదు, మన ఫ్యామిలీ, మన చుట్టుపక్కల, అయ్యో క్యాన్సర్ వచ్చిందా ఇంకెంతకాలం, ఇలాంటి స్టేజ్ నుంచి కూడా మీరు చెప్పిన ఒక మాట ఉంది, దానికి కూడా ఒక 10 years అన్న పడుతుందా? కానీ ఇప్పుడు ఆల్రెడీ కొన్నిటికి చేస్తున్నాం అలా వచ్చేసింది, ఏమిటి క్రానిక్ డిసీజ్ కింద. కొన్ని ఇంకా 5-6 ఏళ్ళలో తగ్గిన డిసీజ్ క్యాన్సర్లు కూడా మన క్రానిక్ డిసీజ్ కింద మారే అవకాశాలు ఉన్నాయి, బాగా ఉన్నాయి. ఇమ్యూనోథెరపీ అటువంటి వాటితో అందులోకి కావాలంటే చెప్తాను మీకు కొత్త అడ్వాన్సెస్, బట్ టైంలో బట్టి ప్లీజ్. కొత్త ఇప్పుడు ఏమిటంటే అడ్వాన్సెస్ చాలా వచ్చినాయమ్మా, క్యాన్సర్ చాలా వచ్చినాయి. ఇమ్యూనోథెరపీ, ఇప్పుడు దానికి నేను చిన్న ఇమ్యూనోథెరపీ అంటే ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరికీ అర్థమయ్యేట్టు. ఇప్పుడు చాలా ఏళ్ల క్రితం, 30-40 ఏళ్ల క్రితం మాకు క్యాన్సర్ వస్తుంది అని తెలుసు. దానికి కారణం ఏంటి, ఏది ట్రిగ్గర్ చేస్తుంది? ఇప్పుడు సెంట్రల్ DNA ఉంటుంది, ప్రతి సెల్కి పెరిఫరీలో మెంబ్రేన్ ఉంటుంది, సెంట్రల్ DNA ఉంటుంది, ఈ స్పోక్స్ ఉంటాయి కదా వీల్ మాదిరి, ఇవన్నీ రిసెప్టర్స్ పైన మెంబ్రేన్ మీద. సో ఒక వీల్ తీసుకోండి, సైకిల్ వీల్, బైసికల్ వీల్, దానికి పెరిఫరీగా ఉంది విరిమ్ ఉంది, సెంటర్లో హబ్ ఉంది, ఇవి స్పోక్స్ ఉన్నాయి. ఈ సెంట్రల్ హబ్నేమో DNA. మాకు ఇన్నాళ్ళు చాలా డెకేడ్స్ మాకు ఇది పెరుగుతుంది, క్యాన్సర్ పెరుగుతుంది సెంటర్లో, దానికి ట్రిగ్గర్ ఎక్కడి నుంచి వస్తుంది అని చాలా ఏళ్ళు కష్టపడ్డాం అర్థం చేసుకునేది. ఏ వచ్చినా రాకపోయినా రేడియేషన్, కీమోథెరపీ, సర్జరీ చేసి తీసేసి క్యూర్ చేసేది. బట్ ఇది ఈ క్వశ్చన్ మాత్రం ఉండిపోయింది. అలా ఎక్కడి నుంచి వస్తుందని సిగ్నల్ అంటే మాకు 25-30 ఏళ్ల క్రితం
పట్టుకున్నాం దాన్ని. ఈ రిమ్ నుంచి ఈ స్పోక్స్ ఉన్నాయి కదా, ఆ స్పోక్స్ ద్వారా సెంటర్కి సిగ్నల్ పెడుతుంది. ఓ అవుటర్ లేయర్ నుంచి ఇన్సైడ్ కి వెళ్తుంది. మనం ఇప్పటిదాకా ఇన్సైడ్ నుంచి బయటకు వస్తుంది అనుకున్నారు. ఇన్సైడ్కి ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళి ఒక సిగ్నల్ ఏం చెప్తుంది, మల్టిప్లై అంటుంది క్యాన్సర్ సెల్ డిఎన్ఏ. ఇంకో సిగ్నల్ ఏం చెప్తుంది, గెట్ యువర్ ఓన్ బ్లడ్ సప్లై అంటుంది. ఇంకో సిగ్నల్ ఏం చెప్తుంది, గో టు లివర్ బ్రెయిన్ అంటుంది. ఇంకోటి ఏం చెప్తుంది, బోన్కి వెళ్ళమని చెప్తుంది. గివింగ్ ఎ మెసేజ్, రాంగ్ మెసేజ్ టు ది సెంటర్. ఇవన్నీ సిగ్నల్స్. ఇప్పుడు ఏం చేసామంటే దాని తర్వాత ఆల్మోస్ట్ 20 years బ్యాక్ ఈ సిగ్నల్ బ్లాకింగ్ డ్రగ్స్ కనుక్కున్నాం. దాన్ని టార్గెట్ థెరపీ అంటారు, టార్గెటెడ్ డ్రగ్స్. టార్గెటెడ్ అదర్వైజ్ కాల్డ్ డిజైనర్ డ్రగ్స్. డిజైనర్ అంటే ఏంటి, దానికి పర్టికులర్ ఏ సిగ్నల్ ఆ సిగ్నల్ పర్టికులర్ దాన్ని పంపించేస్తుంది, ఆపేస్తుంది. సో అది దాని ప్రకారం అది దాని ఫంక్షన్ ఆగిపోతుంది ఇలా. సో చాలా మటుకు కనుక్కున్నది. దిస్ కాల్డ్ మాలిక్యులర్ అండర్ పిన్నింగ్స్ ఆఫ్ క్యాన్సర్. ఎలా ఎలా పెరుగుతుంది, ఎలా దాన్ని పెరగకుండా ఎలా చేయగలం. ఇప్పుడు ఒక్కొక్క టార్గెట్ మెడిసిన్ ఒక్కొక్క సిగ్నల్ మీదే పనిచేస్తుంది, అంతే కదా. చాలా కనుక్కున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెప్తాను, క్రానిక్ మైలాయిడ్ లుకీమియా అని ఒక లుకీమియా ఉంది. దానికి ఒక సిగ్నల్ ఎక్కువ అయ్యి దానివల్ల రిసెప్టర్, దానివల్ల లుకీమియా వచ్చింది. ఆ సిగ్నల్ బ్లాకింగ్ డ్రగ్ కనుక్కున్నాం. ఆ సిగ్నల్ బ్లాకింగ్ డ్రగ్ ఏంటి, పిల్, ఇంజక్షన్ కూడా కాదు, అది పిల్ అయితే ఈ సిఎంఎల్ ఇస్ క్యూర్డ్, క్యాన్సర్ ఇస్ క్యూర్డ్, లుకీమియా. అలాంటివి అన్నీ కనుక్కోవడం జరిగింది. ఇప్పుడు అది చాలా మటుకు పనిచేసింది, చాలామంది క్యూర్ చేయడం జరిగింది. బట్ ఒక లిమిటేషన్ ఉంది దానికి. ఏంటి, ఈచ్ డ్రగ్ ఈజ్ వర్కింగ్ ఆన్ వన్ సిగ్నల్. ఇప్పుడు క్యాన్సర్ ఈజ్ మచ్ స్మార్టర్ దాన్ దాట్. దానికి మల్టిపుల్ సిగ్నల్స్ తెచ్చుకున్నది. అన్ని సిగ్నల్స్ మీద పనిచేసేది ఇమ్యునోథెరపీ. సో ఇమ్యునోథెరపీ మీద విపరీతంగా రీసెర్చ్ చేస్తున్నాం. చాలా ఉపయోగంగా ఉంది. $500 billion are spent every year research on immunotherapy drugs. They are already proven to be very useful, very helpful. They are not chemotherapy. Immunotherapy is not chemotherapy. It won't kill anything. It will enhance your body immunity. ఇంకా కొంచెం ఇంకా డీప్గా వెళ్ళాలి అంటే మీకు ఏమిటంటే, ఈ క్యాన్సర్ మన బాడీలో ఎక్కడైతే మొదలెట్టిందో, ఎక్కడైనా మొదలెట్టండి, బ్రెస్ట్, లివర్, లంగ్, మొదలెట్టంగానే 2 సబ్స్టెన్సులు ప్రొడ్యూస్ చేస్తున్నారు, బ్యాడ్, నాస్టీ. PDL1 అని, CTLA4 అని, 2 టేక్ దట్ యాజ్ 2 విషయాలు అనుకోండి, విషయాలను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ 2 విషయాల యొక్క గుణం ఏంటంటే మీ బాడీ ఇమ్యూనిటీని కంప్లీట్ నాక్డౌన్ చేయటం. మొత్తం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అంటాం మన ఇమ్యూనిటీ, దాన్ని పడేస్తుంది. ఇప్పుడు యుద్ధాల్లో కూడా చెప్తుంటారా, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ డిస్ట్రాయిడ్ అంటే అలా చేసేస్తుంది. అందుకని వీడికి మనం చేతిలో ఏం లేదు, మనం ఎలా ఫైట్ చేయాలని, మన బాడీ ఫైట్ చేయలేకపోతుంది. అందుకని అది విజృంభించి ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఈ 2 యాంటీజెన్ 2 విషయాలు అనుకున్నాం కదా, ఆ 2 విషయాల్ని కంట్రోల్ చేసే మెడిసిన్ కనుక్కున్నాం. గ్రేట్ అచీవ్మెంట్. ఆ 2 మెడిసిన్, ఈ 2 ఇద్దరికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఒకటి జపనీస్ వాడు, ఒకటి మా న్యూయార్క్ వాడు, ఇద్దరికి వచ్చింది. వాడు ఏం కనుక్కున్నాడంటే, దీస్ డ్రగ్స్ ఆర్ కాల్డ్ బ్రేక్ రిలీజింగ్ డ్రగ్స్. బ్రేక్ రిలీజింగ్, బ్రేక్ ఎవడేసాడు, రిలీజ్ చేసేది క్యాన్సర్ దాన్ని రిలీజ్ చేస్తున్నాయి. బ్రేక్ రిలీజింగ్ డ్రగ్స్. సో ఆ బ్రేక్ రిలీజింగ్ డ్రగ్స్ వాడటంతో మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, దాని పవర్ తగ్గుతుంది. అలా ఎన్నో క్యాన్సర్లు స్టేజ్ 4 టైప్ కూడా క్యాన్సర్ క్యూర్ చేయడం జరుగుతుంది ఇమ్యునోథెరపీ. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్పాలంటే, జిమ్మీ కార్టర్ మా ప్రెసిడెంట్ ఉన్నాడు, 102 years పోయాడు ఆయన మన లాస్ట్ ఇయర్. ఆయన 85లోనే, ఆయన 85th yearలో క్యాన్సర్ వచ్చింది ఆయనకి. అప్పుడు ఇమ్యునోథెరపీ మీద పెట్టాం. ఇమ్యునోథెరపీ ఆయనకి క్యాన్సర్ వచ్చి అది లంగ్కి వెళ్ళింది, బ్రెయిన్కి వెళ్ళింది, బోన్కి వెళ్ళింది, లివర్కి వెళ్ళింది, కంప్లీట్ మెటాస్టాటిక్ క్యాన్సర్. ఈ మెడిసిన్ రెగ్యులర్గా వాడి ఒక 6 months 1 year ట్రీట్మెంట్ ఇచ్చాం. ఇట్స్ 15 years క్యాన్సర్ ఫ్రీ అండ్ హీ డి నాట్ డై ఆఫ్ క్యాన్సర్. That's great. He died of old age. ఇలాంటివి ఎన్నో ఎగ్జాంపుల్ చూసే అవకాశం ఉంది ఈ మెడిసిన్తో. సో ఈ ఇమ్యునోథెరపీ అనేది
దాని అంతటా అదే వాడచ్చు సింగిల్గా, ఆర్ ఇన్ కాంబినేషన్ విత్ సర్జరీ, ఇన్ కాంబినేషన్ విత్ రేడియేషన్, ఆర్ ఇన్ కాంబినేషన్ విత్ కీమోథెరపీ. అన్నీ చేస్తున్నాయి. సో దేర్ సో మచ్ హోప్, యా సో మచ్ రీసెర్చ్ గోయింగ్ ఆన్ ఇన్ క్యాన్సర్. సో ఎవ్రీబడి షుడ్ బి హోప్ఫుల్. ఎగ్జాక్ట్లీ. ఒక సక్సెస్ స్టోరీస్ ఎలా అయితే ఉన్నాయో Right. దాన్ని బేస్ చేసుకొని రీసెర్చ్ డెవలప్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా ఒక హోప్ అనేది ఉంది చూడండి. దట్ మేక్స్ ద మ్యాన్ ముందుకెళ్ళడానికి ఇంకా ఒక ఆసరాగా ఉంటుంది అది. అవును. సరే ఇప్పుడు మనం జిమ్మీ కార్టర్ గురించి మాట్లాడుకున్నాము. అప్పుడు ఉన్నటువంటి ట్రీట్మెంట్లు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత యూజువల్గానే మనం ఎవరినైనా మనకు నోన్ ఫేసెస్ చూసామంటే వాళ్ళు దీని నుంచి బయటపడ్డారంట, వాళ్ళు క్యాన్సర్ సర్వైవర్స్, క్యాన్సర్ వారియర్స్ ఇవన్నీ పెట్టుకున్నప్పుడు దట్ గివ్స్ దమ్ కొంచెం మోటివేషన్లా ఉంటుంది, ఇన్స్పిరేషన్లా ఉంటుంది. పర్లేదు మనం ఇప్పుడు ఎండ్లో ఏం లేము, మనకి లైఫ్ ఎండ్ అవ్వట్లేదు, వీ కెన్ సర్వైవ్, ఇంకా ముందుకెళ్తాము అనేది. సో అలా మీ ఎక్స్పీరియన్స్లో మాకు తెలిసిన నోన్ సెలబ్రిటీస్, నోన్ ఫేసెస్ ఎవరున్నారు సార్? బాగుందమ్మా. అది నేను అమెరికాలో ఒక టాప్ వరల్డ్ క్యాన్సర్ సెంటర్లో ఉన్నాను, మెమోరియల్ స్లోన్ కేటరింగ్ అని. అది ప్రపంచంలోనే నెంబర్ 1 సెంటర్ అది. సో అక్కడ నాకు ఎడ్యుకేషను, తర్వాత ఫెలోషిప్, అక్కడికి వెళ్ళాను. బిగినింగ్ వెళ్ళటం అమెరికా నుంచి, ఇండియా నుంచి అక్కడికి వెళ్ళాను. వెళ్ళి అక్కడే ప్రొఫెసర్ అయ్యాను, డైరెక్టర్ అయ్యాను, చైర్మన్ అయ్యాను, అన్ని పొజిషన్లు అక్కడే వచ్చినాయి నాకు. సో అది నెంబర్ 1 క్యాన్సర్ సెంటర్ అవటం వల్ల అన్ని దేశాల నుంచి వస్తారు మన ప్రజలు, ఇండియా నుంచి కూడా చాలామంది వస్తుంటారు. ఈ మాకు స్పెషాలిటీ ఏంటంటే అందరూ మా వల్ల ఏం కాదు అన్నవి మేము మాకు అక్కడ గ్యారంటీగా వస్తారు. ఏమైనా హోప్ ఉంటుంది కదా. సో అలా వచ్చిన వాళ్ళు నాకు చాలామంది, మన దేశం నుంచి కూడా చాలామంది విపరీతమైన వస్తూ ఉంటారు నాకు ఇప్పటికి కూడా. కొంతమంది పేర్లు బికాజ్ ఆఫ్ ప్రైవసీ కొంతమంది చెప్పగలను, కొంతమంది చెప్పలేను. యా ఈ చెప్పే వాళ్ళకి మాత్రం చెప్తాను నేను. Please. నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఇంటర్వ్యూలో చాలాసార్లు చెప్పాను. ఆయనకి లంగ్ క్యాన్సర్ వచ్చింది. లంగ్ క్యాన్సర్ వస్తే మా హాస్పిటల్కి పంపించారు. ఆయన సిట్టింగ్ ప్రెసిడెంట్ అప్పుడు. పంపిస్తే ఆయనకి ఒక స్పెషల్ రకమైన ట్రీట్మెంట్ వాడి క్యూర్ చేశాను. నేను ఆయనకి డాక్టర్ని అప్పుడు. చేసిన తర్వాత ఆయన 18-19 ఇయర్స్ శుభ్రంగా ఉన్నారు. ఆయన పోవటం కూడా క్యాన్సర్ వల్ల పోలేదు, రిటైర్ అయిపోయేది ఇక్కడ బెంగళూరులోనే ఎక్కడే ఉండిపోయారు. సో ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ. మన ఇండియాకి వచ్చినప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్తూ ఉండేవాడిని. చాలా చాలా అద్భుతంగా నన్ను ట్రీట్ చేసేవాడు ఆయన. ఇది పబ్లిక్ నాలెడ్జ్, నేను వెజిటేరియన్. సో నా కోసం వెజిటేరియన్ స్పెషల్ ఫుడ్ చేయించి ఆయన దగ్గర ఉండి పెట్టేవాడు. ఇవన్నీ సైడ్ స్టోరీస్. బట్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ he came stage 1 cancer, so we are able to cure it without any problem. ఇలాగే మన మీకు పెద్ద మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ డైరెక్టర్ యాష్ చోప్రా, వారి వైఫ్కి క్యాన్సర్ వచ్చింది. వచ్చి లండన్ ఇది కామన్ స్టోరీ. అంటే అందరూ వచ్చి రాగానే ముందు లండన్ పడతారు, అక్కడ దగ్గర కాబట్టి. అక్కడి నుంచి మా దగ్గరికి వస్తారు. లండన్లో వాళ్ళు చెప్పింది మీకేం లాభం లేదమ్మా, అది ముదిరిపోయింది, అది 6 months కన్నా ఎక్కువ ఉండను అంటే అప్పుడు మా దగ్గరికి వస్తుంది. ఇది మాకు రొటీన్ ఇన్ఫర్మేషన్. సో నా దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఇచ్చాను. ఒక కొత్త రకం ట్రీట్మెంట్ కనుక్కుని అప్పటికప్పుడు పేషెంట్కి సరిపోని కనుక్కుంటాము ట్రీట్మెంట్. కనుక్కుని ట్రీట్మెంట్ ఇచ్చాను. నా దగ్గరికి వచ్చినప్పుడు ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్ బ్రెస్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళింది. వెళ్ళి పెరాలసిస్ వచ్చింది. వీల్ చైర్లో వచ్చింది నా దగ్గరికి వచ్చేటప్పుడు. వస్తే సరే దానికి కూడా మళ్ళీ ఒక స్పెషల్ అయిన ట్రీట్మెంట్ కనుక్కోవాల్సి వచ్చింది ఆవిడ కోసం. చేసాము. వెళ్ళి 6 వారాలు వచ్చింది నా దగ్గరికి. తర్వాత 7వ వారంలో వీల్ చైర్ అవతల పడేసి నడిచి వచ్చేసింది. ఆయన ఆనందానికి ఇంకా అంతులేదు. యాష్ చోప్రా, నా వైఫ్ని కాపాడావు, నేను ఎన్నో మూవీలు తీశాను, అంత అవన్నీ ఎందుకు పనికిరావు. నిజంగా కదా. సో చాలా సో హ్యాపీ. ఇప్పుడు ఈ మధ్యనే ఆవిడ పోయింది. ఎప్పుడంటే ఆల్మోస్ట్ 22 years లేటర్ ఈ మధ్యన పోయారు ఆవిడ. న్యూమోనియా వచ్చిపోయింది ఆవిడ. సో అప్పుడు ఆవిడ ట్రీట్ చేసిన తర్వాత కొంతకాలం నేను బాంబేకి పిలుస్తూ ఉండేవాడు నన్ను. బాంబేకి వెళ్ళినప్పుడు ఈ బాలీవుడ్ స్టార్స్ అందరినీ పిలిచి నాకు డిన్నర్ ఇచ్చేవాడు. అంత హ్యాపీ నేనంటే ఆయనకి. ఇవన్నీ మనకి మోస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీస్, ఎగ్జాక్ట్లీ, ఈవెన్ ఫర్ డాక్టర్స్ ఆల్సో. అవును. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి నాకు ఇండియా నుంచి.
సెకండ్ కండిషన్ అయితే చెప్పక్కర్లేదు నాకు. చాలా చాలామంది వస్తుంటారు సెకండ్ కంట్రీస్. సో ఇవన్నీ కూడా ది 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 బాటమ్ లైన్, ది టేక్ అవే మెసేజ్ ఫ్రమ్ దిస్ ఈస్ early detection if possible. True. And if not possible, if you have a stage 2, stage 3 disease, go to a good doctor. Best team. Always. Don't hesitate to go for second opinion. ఇది మన ఊళ్ళో వచ్చిన బాధ ఏంటంటే ఈ డాక్టర్లకు కూడా నేను పర్సనల్గా మెసేజ్ ఇస్తున్నాను మీ ద్వారా. ఎవరిని సెకండ్ ఒపీనియన్ ఎడతారంటే ఎంకరేజ్ చేయండి. నాకన్నా అవతల వాడికి ఎక్కువ తెలుసా, నేనే కింగ్ని అనుకునే ఉపయోగం లేదు. మీకు తెలియని విషయం అవతల వాడికి తెలిసి ఉండొచ్చు. సో వీ ఎంకరేజ్ ఇన్ అమెరికా సెకండ్ ఒపీనియన్ కావాలంటే పంపిస్తామండి, ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాం వాళ్ళకి. ది పేషెంట్ హ్యాస్ టు ఫీల్ గుడ్ వేర్ షీ ఈస్ గెటింగ్ ట్రీట్మెంట్. దే హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. దిస్ ఈజ్ ఎ టూ వే స్ట్రీట్, డాక్టర్ పేషెంట్ రిలేషన్. వాళ్ళు పేషెంట్కి డాక్టర్ మీద నమ్మకం లేకపోతే ట్రీట్మెంట్ పనిచేయదు, మీరు ఎన్ని చేసినా సరే. సో ఆల్ మై పేషెంట్స్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మీ. దే బికమ్ ఫ్యామిలీ టు మీ. So the patients that I treated from all over the world, patients are more than anybody for me. So when I go to other countries to give lectures, patients come to receive me at the airport. What else you need? అంతే కదా. So these are my message to all the doctors. Change the dial tone to service mode. Exactly. Thank you. Exactly. So message to patients, public and doctors also. Thank you so much sir. మీరు నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ హెక్టిక్ షెడ్యూల్లో నాకు టైం ఇచ్చారు. నమస్కారం. ఇంకో కాంప్లిమెంట్ కూడా నీకు సార్ ప్లీజ్. నీ ఇంటర్వ్యూలన్నీ నేను చూస్తుంటాను అమెరికాలో. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.